ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రభు పేరిట దేవుని సన్నిధానంలో ఈరోజు వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల యొక్క ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసినది. ఎందుకని దేవుడు మనిషి యొక్క ఆలోచన చాలా వ్యర్థమైనది అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకని చెబుతున్నాడు? ఒక మనిషిగా పుట్టిన మనం ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఇప్పుడో ఎక్కడో ఏ విధంగానైనా మనం గ్రహించం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నరుని ఆలోచన పూర్తిగా వ్యర్థమే అని దేవుడు అంటున్నాడు. ఆ మాట ఎందుకు ఉపయోగించాడంటే ఒక మనిషి అండి ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో పరిస్థితులు కలిగి ఉంటాడు. ఒకవేళ మనిషి దగ్గర ఏదైనా ఉంటే అది చేద్దాం, ఇది చేద్దాం, అలా జరిగిద్దాం, ఇలా జరిగిద్దాం, ఆ టైప్లో కట్టేద్దాం, ఈ టైప్లో కట్టేద్దాం, ఇది నిర్మిద్దాం, అది నిర్మిద్దాం, ఈ రకంగా మనిషికి ఏదైనా కొంచెం కలిగి ఉంటే దాన్ని బట్టి మనిషి యొక్క మాటలే మారిపోతాయి. గాల్లోనే మేడలు కట్టేస్తూ ఉంటాం మనం. ఆ విధంగా ఉంటాయి మన మాటలు, మన తీరు, మన ఆలోచన విధానాలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే మనిషి యొక్క ఆలోచనలే వ్యర్థం. అంటే నిజంగా మనం ఆలోచించేది ఏదైనా వ్యర్థమే. కనుక మనం మనిషికి ఎప్పుడైనా మనకి ఏదైనా ఆలోచనలు వస్తున్నాయంటే, మన మనసుకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలంటే మన ఆలోచన బట్టి వెళితే మనం ఆ ఆలోచన వ్యర్థమైపోద్ది. రెండవదిగా మన జీవితం కూడా ఎగతాళి అయిపోద్ది. ఎదుటి వారికి మన జీవితం కూడా ఎగతాళి చేయబడుతుంది, అవమానపరచబడతాం మన ఆలోచన బట్టి మనం ముందుకు వెళితే. అందుకే దేవుడు వ్యర్థం అన్నాడు. ఆ రకంగా చాలామంది ఆలోచన బట్టి ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితం ఎగతాళి చేయబడిన వారు, అవమానపరచబడిన వారు, వ్యర్థంగా వారి జీవితం మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుడు నీవు కూడా ఒకవేళ నీ ఆలోచన బట్టే ముందుకెళ్ళి నువ్వు కూడా నీ ఆలోచన వ్యర్థమైపోయి నువ్వు ఎగతాళి చేయబడి నువ్వు అవమానపరిచిన పరిస్థితికి చాలా ఉండొచ్చు. అందుకే మనకి ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ప్రభా ఈ ఆలోచన నీ చిత్తమా కాదా అని దేవుని ఎదుట మనం పెట్టగలగాలి. నీ చిత్తమైతే ఈ ఆలోచన నెరవేర్చు ప్రభా, నీ సొంతం కాకపోతే తొలగించు ప్రభా అని మనం దేవునికి అప్పగించుకోవాలి. నీకు ఏ ఆలోచన వచ్చింది. అందుకని ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా నీకు వచ్చిన ఆలోచన బట్టి ముందుకు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మన ఆలోచన సరైనది అవ్వదు. మన ఆలోచన అది వ్యర్థం అని బైబిల్ చెప్తుంది. మన ఆలోచన స్థిరమైంది కూడా కాదు. యెహోవా ఆలోచనే స్థిరమైందని బైబిల్ మనకి నొక్కి ఒక్కని చెబుతుంది. అందుకే మనుషుడిగా మనకు ఆలోచన ఏది వచ్చినా అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాలి. ప్రియ దేవుని సంగమా, నీకు ఏ ఆలోచన వచ్చినా, ఏ తలంపు వచ్చినా, ఏ ఉద్దేశం వచ్చినా నువ్వేం చేయాలి తెలుసా? ఆ ఆలోచనని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రభువా ఈ ఆలోచన నాది, కానీ ఇది నీ చిత్తం అయితే జరిగించు, లేదా నీ చిత్తం ఏంటో నాకు తెలియచ్చు, నీ ఆలోచన ఏంటో నాకు తెలియపరచు అని మనము దేవుని పాదాల దగ్గర ఆలోచన, ఆ తలంపుని, ఆ ఉద్దేశాన్ని పెట్టగలే. కానీ నీకు వచ్చిన ఆలోచనలన్నిటి ప్రకారం నువ్వు ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళిపోతే నువ్వు చాలా నష్టపోతావు, చాలా ప్రమాదంలో పడిపోతావు, చాలా అపాయాల్లో మనం చిక్కుకుపోతాం. కానీ దేవుని విషయంలో మన ఆలోచన వ్యర్థం గనుక మనిషి ఆలోచన, హృదయ ఆలోచన ప్రతీది వ్యర్థమే అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. కానీ వ్యర్థమైన ఆలోచనలు మాని స్థిరమైన దేవుని ఆలోచన కొరకు కనిపెట్టి ముందు కొనసాగాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. నీ సన్నిధిలో మా ఆలోచన వ్యర్థమే, నిజమే ప్రభువా, మేము మన ఆలోచనతో ఆలోచిస్తాం, కానీ నీ ఆలోచన స్థిరమైనది. మా జీవితం ఆలోచన బట్టి కాకుండా నీ ఆలోచన బట్టి నడిచేటువంటి గొప్ప కృప మాకు దయచేయండి. ఇంతవరకు మా ఆలోచనల ద్వారా మేము చాలా నష్టపోయాము, చాలా ప్రమాదంలో పడ్డాము, చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఇరుక్కుపోయాము, ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితి. కానీ నీ ఆలోచన ఇచ్చి మమ్మల్ని విడిపించి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.